జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సంఘటనలు మనకి ఇన్స్పిరేషన్ కలిగిస్తాయి, ఉత్తేజం కలిగిస్తాయి, నూతన దిశగా వెళ్ళేటువంటి అడుగులు వేసేట్టుగా చేస్తాయి. జనగా నిజ జీవితం చూసి సినిమాలు తీస్తుంటారు. ఆ సినిమాలు చూసి మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు. అయితే గొల్ల మాడాడిలో ఒక సినిమా చూసి ఇన్స్పిరేషన్ పొంది దాని ద్వారా గొల్ల మావాడ చరిత్ర గతినే మార్చిన ఒక టీనేజ్ కుర్రవాడి రియల్ స్టోరీ మీకు చెప్తున్నాను. ఇది మీకు ఇన్స్పిరేషన్ కలిగిస్తుందని, మోటివేషన్ కలిగిస్తుందని, సో ఈ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది నడుస్తారని భావిస్తూ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఇది మీ కళ్ళ ముందు ఉంచుతోంది. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ అందజేయండి. ముఖ్యంగా మీ కామెంట్స్, మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో మాకు తెలియచేయండి. అది ఈ సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది, ఈ వివరాలకి వెళ్తాను. ఆసంతం స్కిప్ చేయకుండా చూడండి. ఊరికి ఇచ్చిన మాట. మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్, మాధవి, కవిత ఈ సినిమాలో నటించారు. ఏంటి ఈ స్టోరీ అంటే, ఒక పల్లెటూరులో డాక్టర్ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి ఊరి వారంతా కలిసి సుధాకర్ని డాక్టర్ని చేస్తారు. డాక్టర్ అయిన తర్వాత సిటీలో వెళ్ళిపోతాడు, కానీ పట్టణానికి పరిమితం అయిపోతాడు. తను నమ్మిన ప్రజల గురించి రాడు. చివరికి పరివర్తన చెంది ఆ ఊరికి వచ్చి వైద్యం చేస్తాడు. ఆ కథ ముగుస్తుంది అందరితో. ఇది ఆ సినిమా. 1982 గొల్ల మోడల్లో శేష్ మహల్లో ఈ సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమా చూడటానికి నేను వెళ్ళాను. సరే, అక్కడ నా మిత్రుడు, ప్రాణ స్నేహితుడు జగ్గిరెడ్డి ఆ సినిమాకి వచ్చారు. సో ఇద్దరం కలిసి ఈ సినిమా చూసాం. జనగా ఎవరైనా సరే సినిమా చూసిన తర్వాత ఆ సినిమా అక్కడితో అయిపోతుంది, వెళ్ళిపోతాం, మర్చిపోతాం. ఇది ఎప్పుడండి, దాదాపు ఒక 43-44 ఏళ్ళ క్రితం విషయం ఇది. అయితే మేము ఆ స్టోరీని మర్చిపోలే. ఆ సినిమా అయిపోయిన తర్వాత అక్కడ రామాలయం దగ్గర కోనేరు దగ్గరికి వెళ్ళి ఇద్దరం కూర్చొని ఈ సినిమా గురించి డిస్కషన్ చేసుకున్నాం. నిజమే, అప్పట్లో మా వయసులో ఆ సినిమా గురించి అంత డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ జగ్గిరెడ్డిలో ఒక ఆలోచన, నిజమే, ఊరికిచ్చిన మాట. అంటే ఆ డాక్టర్ ఆ ఊరికి ప్రతిఫలం ఇస్తాడు, అది చదివిస్తారు వాళ్ళందరూ, వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చే సంఘటన అందులో ఉంటుంది. అది ముగింపు కూడా. సో గొల్లమాడ ఈ విషయానికి వచ్చేప్పటికి, గొల్లమాడలో అప్పటికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, రామాలయం ఉంది, సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ప్రధాన అవరోధం ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే అక్కడ రెండు ఆప్షన్స్. ఒకటి ఏంటంటే కోదండరామ టెంపుల్లో చేసుకోవడం. జనరల్గా అక్కడ ప్లేస్ కొంచెం తక్కువ ఉంటుంది. సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చేటప్పటికి స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అక్కడే పెళ్ళిళ్ళు జరిగేవి ఎక్కువగా. లేకపోతే మీకు హై స్కూల్ ఉంది, అక్కడ హై స్కూల్ అక్కడ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, అక్కడైనా చేసుకునేవాళ్ళు. అంటే ఆ రోజు కళ్యాణ మండపాలు పెద్దాడలో లేదు, గొల్లమాడాడు లేదు, గొల్లపల్లిలో లేదు, గండేట్లో లేదు, దగ్గరలో ఎక్కడా లేదు. నాకు తెలిసి కొంచెం రిచ్ పీపుల్ బాగా చేద్దాం అనుకున్న వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయేవారు. కాకినాడలో ఎక్కువగా ఈ మానస సరోవర్ హోటల్లో ఈ కాన్ఫరెన్స్ హాల్ ఉండేది, అక్కడ చేసేవాళ్ళు. అలాగే ఒక మీటింగ్ ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు ఏదైనా కండక్ట్ చేసుకోవాలన్నా కూడా అక్కడ మానస సరోవర్లో చేసుకునేవారు. అప్పుడు మానస సరోవర్ కాకినాడలో ఫేమస్ హోటల్, అదే ఆప్షన్. లేదా రాజమండ్రి వెళ్ళిపోవాలి. అంత ఆ రోజుల్లో డబ్బుండి అంత దూరాలు వెళ్ళి కళ్యాణ మండపాలు తీసుకొని, హోటల్స్ తీసుకొని ఆ కాన్ఫరెన్స్ హాల్లో చేసేటువంటి ఒక ఇది ఇక్కడ వాతావరణం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో జగ్గిరెడ్డి ఆలోచన చెప్పింది ఏంటంటే, అన్నీ ఉన్నాయి మన ఊరికి, కానీ కళ్యాణ మండపం అనేది లేదు అని చెప్తే అవును, నాకు కరెక్టే అనిపించింది. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇళ్లలోనే చేసుకునేవాళ్ళు, ఇళ్లలో ఇంత కంఫర్ట్స్ ఉండేవి కావు. నాకు కరెక్టే అనిపించింది. అవును, గొల్లమాడల్లో కళ్యాణ మండపం లేదు, అది వస్తే బాగుండు అని ఇద్దరం అనుకున్నాం. నాలో మర్చిపోయాను, ఎందుకంటే నా చదువు, నేనేదో ఉద్యోగం చేసుకుందాం అన్న ధోరణిలో నేను ఉండిపోయాను. కానీ జగ్గిరెడ్డిలో ఈ కలిగిన బీజం నేను అంత వృక్షంగా ఎదుగుతుంది మాత్రం అనుకోలే. సరే, 84 డిసెంబర్లో ట్రాన్స్ఫర్ అయిపోయి విశాఖపట్నం వచ్చేసాను. ఆ కుర్రవాడిలో ఉన్నటువంటి ఆ బీజం అలాగా మొలకెత్తి మహావృక్షంలో ఎదిగి ఈరోజు గొల్లమాడులో జగ్గిరెడ్డి కళ్యాణ మండపం, ఇది వాళ్ళ తాతగారి పేరు మీద రామచంద్రారెడ్డి గారు, ఆయన పేరు మీద, వాళ్ళ అమ్మమ్మ గారి పేరు మీద ఈ కళ్యాణ మండపం కట్టడం జరిగింది.
అయితే కళ్యాణ మండపం కట్టడం అంత గొప్ప విషయమే అంటే గొప్ప విషయమే. ఎందుకంటే గొల్లమావిడలో కళ్యాణ మండపం వచ్చిన తర్వాత సెంట్రల్ ఏసీ, అన్ని ఫెసిలిటీసు, అక్కడ ఉండటానికి ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి అక్కడ కట్టడం వల్ల ఈరోజు గొల్లమావిడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అందరూ కూడా ఈ కళ్యాణ మండపానికి వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక పెళ్లి అనేది జీవితంలో మధురపురాని సంఘటన, మధురమైనటువంటి సంఘటన. చాలామంది సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద స్టార్స్ సినిమా థియేటర్స్ కట్టారు, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. కానీ కళ్యాణ మండపాలు కట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే మన హస్తరేఖ ఏదైతే ఉంటుందో ఆ పనే కొంతమంది చేయగలరు. కళ్యాణ మండపం కట్టడం కూడా మన అదృష్టం బట్టే ఉంటుంది. అయితే జగ్గిరెడ్డి ఈ విషయంలో విజయం సాధించారు. ఒక సినిమా ఇన్స్పిరేషన్ పొంది కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అయితే కళ్యాణ మండపం కమర్షియల్ కదా, ఇది మనం సేవ చేసినట్టు ఎలాగా అనుకుంటే అక్కడే పొరపాటు. మనిషికి ఒక మంచి ఆలోచన ఉన్నప్పుడు 10 మందికి ఉపయోగపడతాడు. ఒక చెట్టు ఎదిగిన తర్వాత నీడనిస్తుంది, ఆ నీడను ఎంతోమంది చేరతారు. జగ్గిరెడ్డిలో ఉన్నటువంటి ఆ మంచితనం ఏంటంటే, పేదవాళ్ళు ఎవరైనా సరే వచ్చి, కానీ మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మాకంత డబ్బు లేదు, ఏదో కరెంటు ఖర్చుకి వాటికి ఇచ్చుకుంటాం, మీరు మాకు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి అంటే ఆయన తప్పకుండా అంగీకరించి పేదలకి పెళ్లి చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే కొంతమంది దానం చేస్తారు, విరాళం ఇస్తారు, అందరికీ చెప్పుకుంటారు. కానీ పిల్లల చదువు విషయం కానీ, పెళ్ళిళ్ళ విషయంలో కానీ, మంగళసూత్రాల విషయంలో కానీ ఎవరైనా సరే కష్టం వచ్చి మాకు ఇది కావాలి అంటే ఎవరికి తెలియని గుప్తధనం అంటారు కదా, ఆ గుప్తధనాలు చేసినటువంటి వ్యక్తి జగ్గిరెడ్డి. ఎన్నో చేశారు ఆయన, బయటికి చెప్పుకోరు, నిగర్వంగా ఉంటారు. అయితే అసలు ఈయనకి ఆ లక్షణం ఎలా ఏర్పడింది? సహజంగా వచ్చిందా, వారసత్వంగా వచ్చిందా అంటే నా దృష్టిలో వారసత్వంగా వచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే నేను గొల్లమావిడలో ఉండేటప్పుడు రామచంద్రారెడ్డి గారు, వీళ్ళ తాతగారు, అక్కడ గొల్లమావిడ ఆలయం రామాలయం ఏదైతే ఉందో ఆ పర్యవేక్షణ అంతా ఆయనే చేశారు. అసలు ఆయనే ఒక ధర్మకర్త అనమాట. రామాలయానికి అద్దాల మేడ అంటారు కదా, అద్దాల మేడ ఆయనే దగ్గరుండి అంతా చేయించారు. పైగా ఈయనకి సాంస్క్రిట్లో మంచి ప్రావీణ్యం ఉంది. రామాయణంలో వాల్మీకి అనేది ప్రామాణికమైన గ్రంథం మీకు అందరికీ తెలిసిందే. సాంస్క్రిట్ ఈయన ఆ గ్రంథాన్ని చదివి, గ్రంథం చదవటమే కాదు అందులో వర్ణన ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుగ్రీవుడికి కలరు, ఆయన శరీర ఛాయ ఎలా ఉంటుంది, అంగదుడు ఏ రకంగా అభివర్ణించబడ్డాడు, అలాగే జాంబవంతుడు ఏ రూపంలో ఉంటాడు, ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, అలాగే రావణాసురుడు, వీళ్ళందరూ పోలికలు, రూపురేఖలు, కలర్స్ అన్నీ కూడా ఆ గ్రంథంలో ఉన్నాయి. వాటన్నిటిని ఆయన క్షుణ్ణంగా చదివి ఈయన ఏం చేశారంటే రామాయణాన్ని ఒక బొమ్మల రూపంలో చెక్కించడం జరిగింది. ఈ కలర్స్ వేసినప్పుడు కూడా అంగదుడు ఏ కలర్లో ఉంటాడో ఆ కలర్నే వాడటం జరిగింది. సుగ్రీవుడు ఏ కలర్లో ఉంటాడో ఆ గ్రంథంలో ఏం చెప్పబడిందో అదే కలర్ ఇక్కడ వాడటం జరిగింది. అంటే ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేయించి ఆ వాల్మీకి రామాయణాన్ని యాస్టీస్గా ఈ మనకి గోడల మీద చిత్రీకరణ చేయించడం జరిగింది. కలర్స్ వేశారు. ఎప్పటికీ కూడా మీరు ఆ టెంపుల్లోకి వెళితే ఇది స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు మీకు అనకాపల్లి వచ్చేప్పటికి బెల్లం మార్కెట్ చాలా ప్రసిద్ధి. అయితే తెలియని విషయం ఏంటంటే 40 ఏళ్ల క్రితం నేను ఉన్నప్పుడు గొల్లమావిడలో కూడా ఈ బెల్లం అనేది చాలా ఫేమస్. ఓళ్ళపల్లి ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఈ చెరుకు అనేటువంటిది వ్యవసాయం ఎక్కువగా ఉండేది. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే బెల్లం దిమ్మలు తయారు చేయించి, మార్కెటింగ్ అనేది ఆ రోజుల్లో వాళ్ళకి పెద్ద తెలియదు. వాళ్ళు ఏంటంటే దీన్ని మార్కెటింగ్ చేసుకోవాలి, ఇది రామచంద్రారెడ్డి గారికి బాగా తెలుసు. ఇవన్నీ కూడా ఈ బెల్లం అంతా కూడా ఒక చోట స్టాక్ యార్డ్లాగా పెట్టి వాటిని మార్కెటింగ్ వాళ్ళు ఎలా చేయాలో వాళ్ళకి చెప్పి మిగతా ప్రాంతాలకి వాటిని మార్కెటింగ్ చేయించి వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి గారు. కాబట్టి ఈ విషయం చాలా పెక్యులర్ అయిందనమాట. అంటే మనకు అప్పట్లో గొల్లమావిడ కూడా ఈ బెల్లంకి చాలా మంచి డిమాండ్ ఉండేది. అది ఎక్కడికైనా సరే ఎక్స్పోర్ట్ అయ్యేది. ముఖ్యంగా కనుక చూసుకుంటే బెల్లంతో చేసినటువంటి జిలేబీ, ఇది ఆ రోజుల్లో గొల్లమావిడకి ఫేమస్. ఈ జిలేబీ గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పుకోవాలి. ఎన్టీ రామారావు చైతన్య రథం మీద 1982 ప్రాంతంలో గొల్లమావిడకి వచ్చారు. హై స్కూల్లో మీటింగ్ జరిగింది. చైతన్య రథం నుంచే ఆయన మీటింగ్లో మాట్లాడారు. వస్తూ సూర్యనారాయణ స్వామి టెంపుల్ దాటిన తర్వాత జంక్షన్ వస్తుంది.
వచ్చినప్పుడు రైట్ సైడ్ వెళ్తే బెక్కవాళ్ళు, లెఫ్ట్ సైడ్ వెళ్తే రామచంద్రపురం. అక్కడ ఆగిపోయారు. కారణం ఏంటంటే అక్కడ పాపులేటి స్వీట్స్ అని ఈ బెల్లం జిలేబీకి చాలా ఫేమస్, చాలా అద్భుతమైనటువంటి రుచి ఉంటుంది. ఎవరో చెప్పారు ఇక్కడ బెల్లం జిలేబీ చాలా ఫేమస్ అని. బేసికల్గా ఎన్టీ రామారావుకి బెల్లం జిలేబీ అంటే చాలా ఇష్టం. అదే టైంలో అదే రథంలో హరికృష్ణ కూడా ఉన్నారు. హరికృష్ణ చైతన్య రథం దిగి పాపులేటి స్వీట్స్ దగ్గరికి వెళ్ళి బెల్లం జిలేబీని ప్రత్యేకంగా కట్టించి అది తీసుకెళ్ళి చైతన్య రథంలోకి వెళ్ళారు. తర్వాత ఎన్టీ రామారావు అది తీసుకున్నారు అనుకోండి, ఆయన రామచంద్రపురం వైపు వెళ్ళిపోయారు. అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు కూడా అక్కడ బెల్లం జిలేబీ ఫేమస్ అని చెప్పేసి తీసుకున్న సంగతి నా కళ్ళరా నేను చూశాను కాబట్టి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. సో బెల్లం ఇంత మార్కెట్ అయిన తర్వాత ఈ 30 సంవత్సరాల కాలంలో ఏమైందంటే అక్కడ పంట దిగుబడి తగ్గిపోవటం, మార్కెటింగ్ సరిగా చేసుకోలేకపోవడం వల్ల కొంతవరకు అక్కడ బెల్లం అనేది కనుమరుగైపోయింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు అనకాపల్లి ఫేమస్. ఆ విధంగా ప్రతి ఒక్కరి సమస్యలు తన సమస్యలుగా తీసుకుంటూ రామచంద్రారెడ్డి గారు వాళ్ళ మనవడే ఈ జగ్గిరెడ్డి. ఆయన ఎక్కడ కూడా నిస్వార్థంగా ఉండేవాళ్ళు. రామాలయంలో తన జీవితాన్ని అంతా అంకితం చేశారు. ఎప్పుడూ రామాలయాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఇది ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనుకుంటూ ఆయన ఎక్కువగా రామాలయంలో ఉండటం వల్ల నాన్ వెజిటేరియన్ అనేది పూర్తిగా వదిలేశారు. ఇది గొప్ప విషయం అండి. ఆయన నాన్ వెజిటేరియన్ పూర్తిగా త్యజించి ఆ సేవలో ఉన్నప్పుడు అది తీసుకోకూడదని నిర్ణయించి భక్తులకి ఏ ఫెసిలిటీస్ కావాలి అన్నీ ఆలోచించి ఆ రోజుల్లో ఒక సత్రం ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఈ గొల్లమాగాడ రామాలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండేవారు. వాళ్ళు స్టే చేయడానికి అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. కాబట్టి ఒక సత్రం కనుక కట్టిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేశారు. ఆ స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఆ తర్వాత కాలంలో ఇంకా విస్తృతపరిచి అది కళ్యాణ మండపం కనుక కడితే పెళ్ళిళ్ళు జరుగుతాయని ఈ జగ్గిరెడ్డి ఆలోచించి నేను చెప్పాను కదా, ఊరికి ఇచ్చిన మాట ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఆ కళ్యాణ మండపం కట్టారు. ఇప్పుడు ఆ కళ్యాణ మండపం చాలా మందికి ఉపయోగపడుతుంది. నేను చెప్పాను కదా, ఒక ధనికులు వచ్చి తీసుకోవడమే కాదు, పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంటుందో వాళ్ళు వెళ్ళి జగ్గిరెడ్డితో మాట్లాడినప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని, వ్యాపారం ఒకటే ముఖ్యం కాదండి, దాన్ని ప్రజలకు అందచేయటం అనేది చాలా ముఖ్యం. అలాంటి ఒక మంచి అలా గుణం ఆయనలో ఉండడం బట్టే ఈరోజు అనేక మంది అక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ కళ్యాణ మండపాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 1982 నుంచి 1985 ఈ బ్యాచ్లో రీయూనియన్ మీటింగ్ జరిగింది జనవరి 17, 2025. ఆ రోజు ఆ విద్యార్థులందరికీ కలయిక ఎక్కడ అంటే జగ్గిరెడ్డి కళ్యాణ మండపంలో. ఆ తర్వాత కాలంలో కూడా మొన్న చెప్పాను కదా, మే 25న సామనేరి జరిగింది ఫంక్షన్. ఆ సామనేరి ఫంక్షన్ కూడా జగ్గిరెడ్డి కళ్యాణ మండపంలోనే జరిగింది. అంతే కదండి, ఈ రెండే ఇన్సిడెంట్సే కాదు, అంతకుముందు అనేక మీటింగ్స్ జరిగాయి. అసలు మన చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు అని ఒక ప్రత్యేక మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ఉదాహరణగా మీరు తీసుకోండి నా కళ్యాణ మండపం ఉంది అని ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళకి సర్వీస్ చేశారు. నేను చెప్పేది ఒక స్టూడెంట్స్ విషయంలోనే కాదు, మొత్తం అందరికీ కూడా ఆయన చేయడం జరిగింది. కాబట్టి ఒక కళ్యాణ మండపం ఉంటే ఎంతమందికి ఉపయోగపడుతుంది. ఆ రోజు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీటింగ్ పెట్టుకోవాలంటే కాకినాడ వెళ్ళాలి. ఈరోజు అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీటింగ్ పెట్టుకోవాలంటే జగ్గిరెడ్డి కళ్యాణ మండపంకి వచ్చి పెట్టుకుంటారు. అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రత్యేక సమావేశాలు జరుపుకోవాలంటే అక్కడికి వచ్చి పెట్టుకుంటారు. కాబట్టి ఒక ఆలోచన మన సమాజంలో ఎంత మంచి మార్పు తీసుకుంది. ఈరోజు పల్లెటూళ్ళు బాగుపడాలి, పల్లెటూళ్ళు బాగుపడితే సమాజం బాగుపడుతుందని ఆ రోజు ఎన్టీ రామారావు లేకపోతే ప్రముఖులు చెప్పేవాళ్ళు. యూత్లో ఎప్పుడైతే సరే ఒక సినిమా చూసి ఒక ఆలోచన వచ్చి అది మంచికి తీసుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని అది డెవలప్ చేయడం అనేది కొంచెం చూసారా, అది జగ్గిరెడ్డి కళ్యాణ మండపం ద్వారా కనబడుతుంది. ఇది నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిందండి. ఒక వ్యక్తి ఆలోచన అక్కడికి పరిమితం కాకుండా విస్తృతం ఎలా అవుతుందని ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం. మరి గొల్లమాడు వచ్చేప్పటికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజుల్లో కళ్యాణ మండపం లేనిది ఈరోజు కళ్యాణ మండపం వచ్చింది. అలాగే పోలీస్ స్టేషన్ అనేది ప్రతి ఊళ్ళో కూడా మనం పోలీస్ స్టేషన్ చూస్తూ ఉంటాం, కానీ గొల్లమాడలో మాత్రం పోలీస్ స్టేషన్ ఉండదు. ఉంటే బెక్కవోల్లో ఉంది, ఇప్పుడు పెద్దపూడిలో ఉంది. నేను ఉన్నప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ లేదు. నాకు బొబ్బిలి బ్రహ్మ అనే సినిమా చూసిన తర్వాత అందులో ఒక విలేజ్లో పోలీస్ స్టేషన్ ఉండదు. కృష్ణరాజే అంతా కూడా బొబ్బిలి బ్రహ్మలాగా ఒక నీతి ధర్మం ప్రకారం ఆ సినిమా స్టోరీ నడుస్తుంది.
అది కరెక్ట్‌గా ఇప్పటికీ గొల్ల మోడల్లో ఉంది అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేనున్నటువంటి 3½ ఇయర్సే కాదు, తర్వాత కాలంలో కూడా ఎవరు కూడా రోడ్డు మీద తాగి వెళ్ళటం గానీ, లేకపోతే టీచ్ చేయడం గానీ, లేకపోతే ఇతర పోకిరీ పనులు గానీ ఆ ఊరి ప్రజలు అంగీకరించరు. ఎక్కడో మంచి చెట్లు ఉన్న చోట ఒక కలుపు మొక్క ఉండొచ్చు. ఒక ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరుగుండొచ్చు కానీ, ఆ ఊరంతా ఒకే కట్టుబాటుతో ఉంటుంది. ఎవరు కూడా ధర్మం ప్రకారం వెళ్తారు, చట్టం ప్రకారం వెళ్తారు. రోడ్డు మీద తిక్క తిక్క వేషాలేయటం, పిచ్చి పిచ్చి పనులు చేయటం ఆ ఊరి ప్రజలు సహించరు, సహకరించరు. అలాంటి వాళ్ళు ఆ ఊర్లో ఉండటానికి కూడా వాళ్ళు అనుమతించరు. అలాంటి వాతావరణం మీరు ఎక్కడైనా చూసారా? మన రాష్ట్రం మొత్తం మీద నేను చూసినటువంటి ఊళ్ళలో గొల్ల మోడల్ అయితే ప్రత్యేకంగా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. నిజంగా మనం చాలా పుస్తకాల్లో చదువుతూ ఉంటాం ఇలాంటి ఊరు ఒకటి ఉంటుందని. అది రియల్‌గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బెక్కువాల దగ్గర మరి గొల్ల మోడల్ ఉంది. పోలీస్ స్టేషన్ ఇప్పటికీ కూడా లేదు. కాబట్టి ఈ మధురమైనటువంటి సంఘటనలన్నీ కూడా మనిషిని ముందుకు తీసుకెళ్తాయి. ఈరోజు యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలండి ఈ ఇన్సిడెంట్‌ని. చదువుకుంటారు, చదువుకొని విదేశాలకు వెళ్ళిపోతారు. విదేశాల్లో ఉండి మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఉన్న ఊళ్ళోనే ఉండి చదువుకొని వాళ్ళ తాతగారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని సేవా తత్పరతో ముందుకెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఆయన ఒక పెట్రోల్ బంక్ కూడా పెట్టారు. ఆ రోజుల్లో గొల్ల మోడల్లో ఒకే ఒక పెట్రోల్ బంక్ ఉండేది. కానీ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా పెట్రోల్ బంక్ కావాలి అని చెప్పేసి పెట్రోల్ బంక్ పెట్టారు. ఈరోజు ఆయన చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు యువతకు. అంటే తను ఉపాధి తీసుకొని బతకడం కన్నా 10 మందికి ఉపాధి ఇవ్వటం మంచిదే అని చెప్పేసి ఆయన ఆలోచన ఏదైతే ఉందో నాకు ఒక్కసారి అనిపిస్తుంది. ఊరికి ఇచ్చిన మాటలో చిరంజీవి గుర్తుకొస్తారు. ఊరికి ఏదో చేయాలనే తపన ఆ సినిమాలో ఆయనకి కనపడుతుంది. శేషమాల్లో ఆ సినిమా చూసిన మీ ఇద్దరం 41 సంవత్సరాల తర్వాత ఆ సినిమాలో ఇతివృత్తాన్ని కళ్యాణ మండపం రూపంలో సక్సెస్ చేసి చూపించినటువంటి మా ప్రియమిత్రుడు జగ్గిరెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తారని భావిస్తూ, ఇలాంటి మంచి విషయాలు వచ్చే ఎపిసోడ్స్లో నేను తప్పకుండా తెలియజేస్తాను. ఈ చిన్న ప్రయత్నం రియల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు అది విజ్ఞానదాయకంగా ఉంది, వినోదంగా కాకుండా కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని భావించే ఇవి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ పసరపొడి కథలని చెప్పి డైరెక్టర్ వంశీ అప్పుడు స్వాతిలో ఎవ్రీ వీక్ ఒక ఆర్టికల్ లాగా రాస్తూ ఉండేవారు. అంటే కథల రూపంలో రియల్ సంఘటనలు చెప్తుండేవాళ్ళు. ఈ గొల్ల మోడల్లో జరిగినటువంటి ఈ సాహసోపేతమైన స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు మన ఛానల్లో నేను తప్పనిసరిగా ముందు ఎపిసోడ్స్లో కూడా ప్రజెంట్ చేస్తాను. మీ అందరి సహకారంతో దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.